తర్వాత మాడదాం. లెట్ us finish the film thing, we'll talk about it. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం అంతటికి కూడా ఇందాకలా అందరూ చాలా నవ్వులు పువ్వులు మంచి బ్రహ్మాండంగా లాఫర్స్ స్మైల్స్ అంత హోల్ ఆడిటోరియం ఇస్ జస్ట్ అగాగ్. ఈ మూడు ఈ అట్మాస్ఫియరు రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఉండాలి, కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ముందు ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు. ఎందుకంటే బన్నీవాస్ గారికి వంశీ గారికి హిట్స్ అన్నవి సర్నేమ్ కింద అయిపోయినాయి వాళ్ళకి. వాళ్ళ గురించి నేను ఐ డోంట్ హ్యావ్ టు స్పెషల్లీ మెన్షన్ దెమ్. అండ్ దామోదర్ ప్రసాద్ గారికి ఆయనకు పెద్ద లెగసీ ఉంది. ఇక్కడ యూ ఆర్ ఇన్ బ్యాడ్ నీడ్ ఆఫ్ ఎ హిట్ అండ్ 100% ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ వాసు గారు ఇక్కడ ఈ థియేటర్స్ మేనేజ్మెంట్ అంటే ఇన్ ఏ వెరీ షార్టర్ మార్జిన్ మీరు అఖండ 2 రిలీజ్కి సంబంధించి మీరు మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవడం, ఆ థియేటర్స్ని మళ్ళీ క్యాప్చర్ చేయడం, ఇవన్నీ మీరు ఇందాక అంటున్నారు 70% వరకు వీ హ్యావ్ అచీవ్డ్, ఈవినింగ్ ఇంకో 30%. వాట్ ఈస్ ది మెయిన్ గేమ్ ఇన్ దిస్ అండి ఈ థియేటర్స్ మేనేజ్మెంట్లో? మీకు వాట్ ఈస్ ది హర్డల్ ఆర్ ఛాలెంజ్ మీరు ఫేస్ చేసింది? చిన్న సినిమా, పైగా 99 రూపీస్ టికెట్ అంటే ఇక్కడ ఎగ్జిబిటర్స్ని కూడా తప్పు పట్టలేనండి, ఎందుకంటే నేను కూడా ఎగ్జిబిటర్నే కాబట్టి అదర్ సైడ్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా సినిమాలు పర్సంటేజ్లో పడతాయి, ఈ సినిమాలన్నీ కూడా వీక్ ఫస్ట్ వీక్లోని కింద సెంటర్స్ అంతా కూడా. వాళ్ళకి ఏమవుతుందంటే 99 రూపీస్ మైనస్ ట్యాక్స్ కట్టుకుని మైనస్ ఎంజీ ఇవన్నీ తీసినప్పటికీ పర్సంటేజ్ 50-50 కదా మాకు. థియేటర్కి 50 వెళ్తుంది, మాకు 50 వస్తుంది. ఈ ట్యాక్సెస్ అన్నీ పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి తగ్గుతుంది బాగా. సో చాలా థియేటర్స్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఈ 2 నెలలు బాగుంటాయి, జనరల్లీ డిసెంబర్ అండ్ జనవరి థియేటర్స్ బాగుంటాయి. మళ్ళీ ఫిబ్రవరి మార్చ్కి వచ్చినప్పుడు కరెంట్ బిల్స్ కూడా కట్టలేని పొజిషన్స్ ఉంటాయి చాలామంది ఓనర్స్కి. సో వాళ్ళందరూ అనేది ఏంటంటే, సార్ ఇప్పుడు మీరు 100 రూపీస్ అలవాటు చేస్తారు, పొద్దున్న బాగా ఇప్పటికే కష్టాలు ఉన్నాము, ఇంకా దెబ్బతింటాము అనేది వాళ్ళందరూ కూడా పాపం అది రియల్ స్ట్రగుల్. బట్ నేను వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తుంది ఏంటంటే, లెట్ ఆడియన్స్ కమ్ టు ద థియేటర్ అగైన్. మళ్ళీ మనకి ఫ్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నీకు 150 రూపాయల మీద 4 వస్తే 100 రూపాయల మీద ఏమైనా ఒక 6-7 వస్తారేమో, చూద్దాం, స్టడీ చేద్దాం, కొంచెం ఓపిక పట్టండి అనేది ఎడ్యుకేట్ చేస్తున్నాము. అండ్ అది నిజంగా ఎఫెక్ట్ చూపించింది, రాజు వెడ్స్ రాంబాయికి చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపించింది నైజాంలో ఎస్పెషల్లీ. అందుకని వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతున్నారు, పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్ చూపించింది. అందుకని వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు, ఓకే 150 రూపాయల మీద 5 కన్నా కూడా 100 రూపాయల మీద 9 మంది వస్తే బాగుంటుంది అనేది మా స్ట్రాటజీ, అందరి స్ట్రాటజీ. లెట్ us hope it will be సక్సెస్ అవుతుంది. కొంచెం స్టడీ చేయాలి దీన్ని. ఇప్పుడు 99 రూపీస్ అన్నది మీ కాలేనండి, లేకపోతే వాళ్ళతో యూ ఆర్ సపోజ్ టు నెగోషియేట్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు కాల్ తీసుకోగలరా లేకపోతే మీరే కాల్ తీసుకోవాలా? 19 రూపీస్ ప్రైస్ ఫిక్సింగ్ ధరండి. అంటే ఇది కలెక్టివ్ కాల్ అండి. ఐడియా అయితే మాత్రం మన ఈటీవీ దగ్గరలో సాయి అండ్ బాబినీడ్ గారు, సాయి గారు, వీళ్ళందరూ మీ అందరూ అనుకున్న ఐడియా అది. యాక్చువల్లీ 99 రూపీస్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాం అనేది. అది కలెక్టివ్ కాలేనండి, ఎందుకంటే మీ అందరూ ప్రొడ్యూసర్స్ ఒక్కరు అనుకుంటే అవ్వదు, అది ఎగ్జిబిటర్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేయాలి. అండ్ దానికి జిఎస్టీ ట్యాక్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి దానికి, ఎందుకంటే జిఎస్టీ అక్కడ 5% వస్తుంది, బట్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చినట్టుగా 18% కట్టాలి వాళ్ళు. సో ఇవన్నీ టెక్నికల్గా ఉన్నాయి, బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు అచీవ్ దట్ 99 రూపీస్. వెరీ గుడ్. అంటే ఆన్ ద సేమ్ టాపిక్, అంటే మాకు ఆడియన్స్ బిహేవియరల్ ప్యాటర్న్ మార్చాలి. ఇప్పుడు వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే, ఒకప్పుడు ఓల్డ్ పీపుల్ కూడా వాళ్ళు మూవీస్ థియేటర్స్కి వచ్చి సినిమాకి వచ్చేవారు. ఇప్పుడు అది తగ్గింది, ఆ ప్యాటర్న్ తగ్గింది. ఇప్పుడు అంతా కొంచెం ఓటీటీలో చూడొచ్చులే, టైర్ 1 హీరో అయినా సరే ఓటీటీలో వచ్చినాక చూడొచ్చులే అనేది ఉంది. ఆ బిహేవియరల్ ప్యాటర్న్ మార్చాలి అనేది మా ప్రయత్నం, అంతే. ఇది రైట్ టైం అండి బిహేవియర్ ప్యాటర్న్ మార్చడానికి. బికాజ్ ఇప్పుడు కరోనా తర్వాత ఒక 3 ఇయర్స్ ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో సినిమా వచ్చేసింది, అలవాటు పడ్డారు. బట్ ఒక 3 ఇయర్స్ తర్వాత టీవీ బోర్ కొడుతుంది గ్యారంటీ. సో మళ్ళీ ఈ ప్యాటర్న్లో ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తానికి కొంచెం ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ చూస్తే రెస్టారెంట్స్ చాలా హై వెళ్ళింది ఇండియాలో. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కొంచెం సినిమా వైపు వస్తారు, బికాస్ టీవీ సేమ్ ఇంట్లో సేమ్ రూమ్లో చూస్తాం అనేది కొంచెం మోనోటనీ వచ్చి బయటకు వస్తారు. ఈ టైంలో మనం వాళ్ళని క్యాప్చర్ చేసుకోగలగాలి. అందుకని సేయింగ్ లైక్ 99 రూపీస్ అనేది. యాక్చువల్గా ఫుట్ ఫాల్స్ బాగా పెరిగినాయి ఈ మధ్యకాలంలో, బాగా పెరిగినాయి. అండ్ ఎందుకు పెరిగినాయి? దట్స్ బికాస్ వాట్ వాసు సేయింగ్. సో అట్లాంటి టైంలో ప్రైజింగ్ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మోర్ ఫుట్ ఫాల్స్ విల్ కమ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ లిమిటింగ్ ద ఫుట్ ఫాల్స్, ప్రైజింగ్ జాగ్రత్త చేసుకుంటే కనుక యూ కెన్ మేక్ దట్ వాట్ ఎవర్ యూర్ మేకింగ్ బికాస్ ఆఫ్ ద ఫుట్ ఫాల్స్. క్యాంటీన్ మీద కానీ మల్టిపుల్ థింగ్స్ దే హ్యావ్.
Yes. సో ఏంటంటే కలెక్టివ్గానే డిసిషన్ తీసుకోవాలి. వెన్ ద ఫుడ్ ఇప్పుడు మనకి ఓటీటీ కూడా దే ఆర్ సో మెనీ రెస్ట్రిక్షన్స్ నో. ప్రొడ్యూసర్ అనేవాడు కూడా ఇప్పుడు ఓటీటీకి అంత తేలిగ్గా సినిమా తీయగానే ఓటీటీ కొనే స్టేజ్ లేదు. వాళ్ళు ఆ 4 ఏళ్ళు అట్లా చేశారు. లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ దే బాట్ ఆల్ ద ఫిల్మ్స్ Yes. because they want to fill up the libraries. Yes. Once that is achieved, they start making their own content. They're getting foreign content dubbed in local languages. Yes. So now film is not a priority for them. OTT వాళ్ళు ఎవరికి ఫిల్మ్ ప్రయారిటీ కాదు ఇప్పుడు. Yes. Yes. So they have changed all the rules. So మనకి థియేటరే మెయిన్. So we have to take care of the theaters. We have to make the People come. to theaters. Yes. That's Yes. important. వాసు గారు, ఇప్పుడు థియేటర్స్కి ఫుట్బాల్స్ పెంచాలనే ఉద్దేశంతో మీరు టికెట్ రేట్స్ నార్మల్ చేశారు. అట్ ది సేమ్ టైం క్యాంటీన్ రేట్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు? ప్లస్ ఇంకొకటి, ఈ